ఇట్లా పోయి దాని పక్క పోండి ఇట్లా డెమో అక్కడ ఈ నెల 27 తారీఖున జరిగేటువంటి బహిరంగ సభ ఎరుకతుర్తి మండల కేంద్రానికి సమీపంలో చింతలపల్లి గ్రామ సరిహద్దుల్లో జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తరలి రావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా కేసీఆర్ యొక్క నాయకత్వంలో 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి మరి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా మరి కేసీఆర్ 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి రాష్ట్రాన్ని మరి ఒక మార్పు పేరుతోటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఒక 1.5 ఇయర్లోనే ఇవాళ ప్రజలు అందరూ తల పట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే భావనతోటి మరి ఈరోజు ప్రజలు విసిగిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పాలనలో. ఇలా అన్ని రంగాలలో ఇలా వ్యవసాయ రంగం కుదేలైపోయింది, పారిశ్రామిక రంగం మరి కుదేలైపోయింది, అలాగే రియల్ ఎస్టేట్ రంగం అయితే అందరూ మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మరి మా టీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఈరోజు మరి ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఒక బహిరంగ సభను మరి రజతోత్సవాల సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో సభ జరగబోతూ ఉంది. ఇక్కడ వచ్చేటువంటి లక్షలాది ప్రజల కోసం బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేయబోతూ ఉన్నాం. ఇలా సభ యొక్క స్టేజి ఒక 500 మందిని కూర్చునే విధంగా, అలాగే సభాస్థలికి రావడానికి కూడా అన్ని అప్రోచ్ రోడ్లు, మరి వచ్చినటువంటి ప్రజలకు సౌకర్యార్థం మంచినీళ్ళు కావచ్చు, అలాగే చల్లా ప్యాకెట్లు కావచ్చు, మరి ఎవరైనా అస్వస్థత గురైనా కూడా మరి మెడికల్ క్యాంప్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసి, అలాగే టాయిలెట్స్ కూడా మహిళలకు సంబంధించి కావచ్చు, పురుషులకు సంబంధించినటువంటి కావచ్చు, అన్ని కూడా టాయిలెట్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఇలా అన్ని సకల సౌకర్యాలు సకల హంగులతోటి మన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతా ఉన్నాం. తప్పకుండా ఈ సభ మీది, మీరందరూ కూడా కలిసి విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉందని ఈ సభ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు సభను సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వరంగల్లో కేసీఆర్ గారి సభలంటే అవి ఏ రకంగా విజయవంతమవుతాయో యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు, మొత్తం దేశ ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి సభలు ఈ దేశంలో ఒక చరిత్రను సృష్టించినాయి. అది ప్రకాష్ రెడ్డిపేటలో కానీ లేదా కొంగరకలాన్లో కానీ కనీ విని ఎరగని రీతిలో ఆ సభలు జరిగినాయి. ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో ఎల్కతుర్తిలో ఓరుగల్లు గడ్డ మీద యొక్క సభ నిర్వహించబోతున్నాం. ఎందుకంటే గతంలో దేశంలో ఏ ప్రభుత్వం మూటగట్టుకోనంత అప్రతిష్ట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలోనే మూటగట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజలు మళ్ళీ సారే కావాలి, కారే రావాలి అని నినదిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సభ నిర్వహించబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు పాపం తెల్లారు లేస్తే మైక్ పట్టుకుంటే చాలు, కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ ప్రజానికాన్ని మధ్యలో రావాలన్నారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చాడు కాదు, ఏకంగా బహిరంగ సభ పెడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అడ్డం పండుకున్నా, ఎల్కతుర్తి చివరస్తాకు వచ్చి అడ్డం పండుకున్నా కూడా ఈ సభ ఆగది. పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా ప్రజలు నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎల్కతుర్తిలో ఈ యొక్క సభ పెడతామనగానే మా సతీష్ బాబు గారి దగ్గరకు వచ్చి
ఇక్కడటువంటి రైతులందరూ కూడా 1000-1500 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు లెటర్స్ సైన్ చేసి ఇవ్వడం చూస్తుంటే తప్పకుండా ఈ సభ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో మనకు అర్థమవుతా ఉంది. సభకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఈ ఎల్కతుర్తి సమీపంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క సభ ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. ఎందుకంటే లక్షలాది మంది వస్తారు కాబట్టి, ఇది వేసవి కాలం కాబట్టి వాళ్ళకు నీటి సమస్య కానీ లేదా లేదా వాళ్ళకి టాయిలెట్స్ కానీ, పార్కింగ్ కానీ, ట్రాఫిక్ ఇవన్నీ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తిగా ప్రారంభమైనాయి. ఇంకొక 4-5 రోజుల్లో ఇవి ముమ్మరమై ఒక 5-6 రోజుల్లో మొత్తం కూడా పూర్తయితాయి. సభ అప్పుడు చూస్తామో లేదో ఈ ప్రాంగణం అని చెప్పేసి ఎలా ఉన్నది, అసలు ఏర్పాట్లు ఏం చేస్తున్నారని చూడ్డానికి ఈ గ్రామస్తులందరూ కూడా, చుట్టుపక్కల హుస్నాబాద్ గ్రామస్తులందరూ కూడా ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. జన తాకిడి ప్రారంభం అయిపోయింది. 4-5 రోజుల్లో మీరు చూస్తారు ఇది పెద్ద ఎత్తున ఒక జన సముద్రమై ఎందుకంటే ఉత్తరాదిలో మనం కుంభమేళాన్ని చూసినాం, దక్షిణాదిలో కూడా ఒక కుంభమేళాన్ని మనం చూడబోతున్నాం. ఆ రకంగా జనం అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ గౌరవ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశ ప్రకారంగా పూర్వ వరంగల్ జిల్లాలో మరి సభాస్థలం కావాలి. ఇప్పుడు ఎల్కదుర్తి కూడా హన్మకొండకు సంబంధించిన మండలమే కాబట్టి ఇక్కడ సభాస్థలం పెడితే బాగుంటుందని చెప్పగానే వెంటనే మరి ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి మరి వారి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని గౌరవ కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. వారందరూ కూడా రైతుల స్పందన ఉంది కాబట్టి ఇక్కడ మీటింగ్ స్థలం ఇక్కడ ఏర్పాటు చేసిన కూడా మీద తెలియజేస్తున్నాను. దాదాపు మొదట్లో మాకు 600 ఎకరాలు, ఆ తర్వాత 800 ఎకరాలు, ఆ తర్వాత 1200 ఎకరాలు, ఇప్పుడు 1500 ఎకరాల దాకా కూడా రైతులు ఎన్ఓసి ఇచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు, అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకు, అదేవిధంగా ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల్, రామగుండం, కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలకు కానివ్వండి, నాయకుల కార్యకర్తలకు కానివ్వండి, అదేవిధంగా ఇటు మెదక్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, అదేవిధంగా సిద్దిపేట మీదకి వెళ్ళి ఇటు హుస్నాబాద్ మీదకి వెళ్ళి వచ్చే వాహనాలకు కానీ అన్ని ప్లేసెస్ కూడా బ్రహ్మాండంగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక్కొక్క పార్కింగ్ ప్లేస్ ఇంచుమించుగా 300 నుంచి 400 ఎకరాల దాకా ఒక్కొక్క ఏరియాలో, అంటే 3 ఏరియాస్ డిఫరెంట్గా బైఫర్కేట్ చేసేసి అట్లా పెట్టడం జరిగింది. ఏ వెహికల్ అయినా కానీ చాలా అల్కగా సునాయాసంగా ఈ వేదిక దాకా వచ్చి పార్కింగ్ తీసుకొని, పార్కింగ్ ప్లేస్ నుంచి హార్డ్లీ 200 మీటర్లు కూడా వేదిక ఉండదు, అంత దగ్గరికి పార్కింగ్ ప్లేస్ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ చాలా సునాయాసంగా వచ్చి వెళ్ళేటట్టు. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారి యొక్క దృష్టి ఏంటంటే ఎండాకాలం ఎవరికి కూడా ఇబ్బంది జరగద్దు, బ్రహ్మాండమైన పార్కింగ్ ప్లేస్ ఉండాలి, అల్కగా వచ్చి అల్కగా పోయేటట్టు మనం చేసుకోవాలి, ఈజీ ఫ్లో ఉండాలి అని చెప్పిన ఆదేశాల ప్రకారంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముమ్మరంగా అన్ని పనులు కూడా దాదాపు దగ్గర పడుతున్నాయి. ఇంకా 10 రోజులైతే మన సభ కూడా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కూడా వర్క్స్ అన్ని కూడా మెల్లమెల్లగా అన్ని కంప్లీషన్ స్టేజ్ కూడా వస్తుంది. ఈవెన్ రైతులు కూడా సహకరించి వారి కూడా కోసుకొని ఆ జాగా కూడా మనకు ఈ సభా వేదిక కోసం ఇస్తున్న సంగతి కూడా మేము కూడా గమనించాలని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి నిజంగా కూడా వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్పి నమ్మించి ప్రభుత్వం చేపట్టిందో మరి ఒక్కటి కూడా వారు నెరవేర్చలేదు. కాబట్టి ఏదో చిన్న గొప్ప ఏదైతే రైతు పక్షాన లేరు కాబట్టి మరి రైతులందరూ కూడా నిజంగా చాలా పొరపాటు జరిగింది. తప్పకుండా కేసీఆర్ గారు ఇక్కడ సభ పెట్టాలి, మేము తప్పకుండా రావాలి, ముందే రావాలి, మేము కేసీఆర్ గారిని ముందు ఉంటేనే మేము కేసీఆర్ గారిని చూడలేస్తామని చెప్పి కూడా ఒక మంచి స్పందనతోని దాదాపు 5-6 గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా మరి మొదలే వారు సభాస్థలానికి వచ్చి ఉండే అవకాశం కూడా కనబడుతుందని తెలియజేసుకుంటూ, ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తే తప్పకుండా మా ఎక్స్పెక్టేషన్ మించిపోయేటట్టు ఇవాళ జనాలు కూడా వస్తారని చెప్పి నమ్మకం మాకుందని తెలియజేస్తుంది. మేము అంటే మనకు ఒక ఎస్టిమేషన్ ఇచ్చాం కానీ ఇంకా ఎక్కువనే వస్తారు. అట్లా మేము ఇండివిజువల్గా నాకేం తెలియదు అని గ్రౌండ్లో ఉంటాను. నా నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది దాకా వస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మాత్రం చెప్పలిస్తాను. నా నియోజకవర్గం 50,000 మంది, ఇంకా ఎక్కువనే వస్తారో తక్కువైతే రాదు. తప్పకుండా సార్ చెప్తారు కదా భవిష్యత్ కార్యాచరణ, వారు చెప్పినట్టు మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం.